ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని తిడుతున్న పరిస్థితి. మీరు అదే కుటుంబంలో ఉన్నారు అంటే బాధగా అనిపిస్తుందా, లేదంటే ఆ కుటుంబం పేరు ఉన్నందుకు కొంచెం ఇబ్బందిగా ఏమన్నా అనిపిస్తుందా? కల్వకుంట్ల కుటుంబంలో నేను ఎందుకు పుట్టినా అని బాధపడాల్సి వస్తుంది. అంతకుముందు నేను కాంగ్రెస్లో ఉండి కల్వకుంట్ల వంశంలో నేను పుట్టినా కానీ పాకిస్తాన్లో బతికినట్టు బతికినా నేను. అంత ఇబ్బంది పెట్టినట్టు అక్కడి నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పార్టీలో నేను ఉన్నందుకు ఇంకా కూడా వాళ్ళని తిట్టుకోనండి పర్వాలేదు, కానీ అందరినీ కలిపి వంశాన్ని తిట్టడం అనేది మాత్రం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వంశంలో నేను కూడా పుట్టాను కాబట్టి. కాకపోతే కూడా నా సిన్సియారిటీ ఏంటి అని మెజారిటీ మా కాంగ్రెస్ పార్టీలో అందరికి కూడా తెలుసు. అంటే ప్రతిసారి కల్వకుంట్ల అనేది చాలా సందర్భంలో టార్గెట్ చేస్తున్న పరిస్థితి మీకు తెలియంది కాదు. దానిపైన డెఫినెట్గా అండి అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు అయిన దానికి కాని దానికి పాపం ఎనుముల అనే ఇంటి పేరున్న దానికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్న దానికి వాళ్ళ సోదరులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిడతలేరా? ఇంకా మొన్నటి వరకు 10 సంవత్సరాలు కల్వకుంట్ల ఇంటి పేరున్న కుటుంబం అధికారంలోకి ఉంది కాబట్టి అల్టిమేట్గా ఇబ్బందులు పడ్డ వాళ్ళు, వాళ్ళని విభేదించే వాళ్ళు డెఫినెట్గా ఆ ఇంటి పేరున్న వాళ్ళని తిడతారు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఆ ఇంటి పేరున్న వంశంలో పుట్టడమే నా పాపమైందా అని. మీ పొలిటికల్ కెరియర్లో బీఆర్ఎస్ నుంచి అంటే మీ ప్రారంభం ఎలా జరిగింది? మామూలుగా చాలామందికి ఈ విషయాలు బయటకు తెలియవు. అంటే మీ పొలిటికల్ స్టార్టింగు, మీ చిన్నానే రాజకీయంలో ఉండడం, అంటే మీకు పునాది కూడా పడి ఉండాలి కదా. చిన్న రాజకీయం కాదండి, చాలా చాలా ఇప్పటికి 100 ఇంటర్వ్యూస్లో 100 ప్రెస్ మీట్లో నేను చెప్పాను. మా నాన్న కాంగ్రెస్ లీడర్, ఫస్ట్ నాన్న బాబాయిని తీసుకొచ్చాడు. మీ ఫ్యామిలీ చిన్నాన్న ఫస్ట్ రాజకీయ నాయకుడు కాదు. కల్వకుంట్ల కుటుంబంలో రంగారావు, కల్వకుంట్ల రంగారావు రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. రంగారావు చంద్రశేఖరరావుని తీసుకొచ్చిండ్రు. చంద్రశేఖరరావు ప్రస్థానం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి స్టార్ట్ అయింది. తర్వాత టీడీపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇట్లా అయిపోయింది. వాళ్ళ కొడుకుని, బిడ్డని, అల్లుని ప్రోత్సహించి రమ్యారావుని ఎందుకు ప్రోత్సహించడంలో చంద్రశేఖరరావు కొంత వివక్ష చూపిండా? మీరు కూడా ఫైర్ బ్రాండ్గా ఉన్నారు, మీరు కూడా ఎప్పటికప్పుడు అంటే అన్నీ మాట్లాడగలుగుతున్నారు కదా వాళ్ళలాగానే. వాళ్ళకంటే ఎక్కువ సబ్జెక్ట్ నాకుంది, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా, వాళ్ళకంటే ఎక్కువ ప్రజల మీద, ప్రజా సమస్యల మీద వాస్తవంగా అవగాహన ఉంది, ప్రజల మీద అభిమానం ఉంది, బాధ్యత కూడా ఉంది నాకు. పార్టీ పెట్టొద్దన్న వీళ్ళు హైజాక్ చేసిండ్రు, వచ్చిండ్రు. పార్టీ వద్దన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలన్న వీళ్ళు హైజాక్ చేసిండ్రు వచ్చి. హైజాక్ మీన్స్ అంటే హైజాక్ అంటే పార్టీని హైజాక్ చేసిండ్రు, పదవులను హైజాక్ చేసిండ్రు, కేసీఆర్ గారిని మూల విరాట్టం చేసిండ్రు, ప్రజలతోటి యాక్సెస్ లేకుండా చేసిండ్రు. ఇవన్నీ నేను చెప్పడం ఏందండి, మీకు అందరికి కనిపిస్తూనే ఉంది, ప్రజలకే కనిపిస్తుంది కదా. అందుకే ప్రజలు ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టిండ్రు. మూల విరాట్